ఆమె పేరు మమత. తల్లి బిడ్డల మధ్య ఆప్యాయత, ప్రేమాభిమానాలకు నిర్వచనమే మమత. ఆమె తల్లిదండ్రులు ఏ ముహూర్తాన ఎవరిని తలుచుకొని పేరు పెట్టారో గాని అక్షరాల ఆ పేరుకు సార్థకత చేకూరుస్తున్నారామె. తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలు ప్రదర్శించడమే కాదు, నిరాదరణకు గురైన సమాజం పట్ల కూడా ఎంతో దయతో జీవిస్తున్నారు. విశాఖలో ఎందరో అభాగ్యులను చేరదీసి మానసిక వైద్యం అందించి అనేక ఆశ్రమాలకు దారి చూపుతూ వచ్చిన ఆ ధీర వనితకు ఇప్పుడు ఆమె స్నేహితులు, ఆమె భావాలు నచ్చిన అనేక మంది మనసున్న దాతలు సహకరించడంతో విశాఖలో కంచరపాలెం జాతీయ రహదారి జంక్షన్ వీరాంజనేయ స్వామి వారి ఆలయం సమీపాన మమతా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన మాతృప్రేమ పేరిట వృద్ధాశ్రమ నిర్వహణ నడుం కట్టారామె. ఇంత గొప్ప బృహత్తర యజ్ఞాన్ని విశాఖ నగర పోలీస్ కమిషనర్, అదనపు పోలీస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ప్రారంభించారు. వృద్ధాశ్రమాన్ని పరిశీలించి వృద్ధులకు ఆయన చీరలు పంపిణీ చేశారు. మమతను ప్రశంసించారు. వృద్ధాశ్రమ నిర్వహణకు ఆయన సూచనలు చేశారు. వృద్ధాప్యంలో జీవన విధానం ఎలా ఉంటే బాగుంటుందో చెప్పారు. మమతా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వృద్ధాశ్రమ నిర్వహణకు సహకరిస్తున్న దాతలను శంఖబ్రత బాగ్చి అభినందించారు. ఇప్పుడు వృద్ధులు ఈరోజు నా వయస్సు, మీ వయస్సు తక్కువ ఉండొచ్చు, రేపు మనం అందరం వృద్ధులు ఆగిపోతాం. సో వృద్ధులు బతకడం, ఈరోజు బతికాను, రేపు బతుకుతాను, ఎల్లుండి బతుకుతాను, అటువంటి బతకడం కాదు. బతకాలంటే వాళ్ళు హాయిగా బతకాలి, వాళ్ళు యాక్టివ్గా బతకాలి. సో ఆరోగ్యంగా బతకాలి. ఆరోగ్యం అంటే రెండు రకాల ఉంటాయి. ఒకటి ఫిజికల్ హెల్త్, రెండోది మెంటల్ హెల్త్. అందుకే గవర్నమెంట్ మెంటల్ హాస్పిటల్ నుండి సూపరింటెండెంట్ ఆయన వచ్చాడండి. ఆయనకి నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మానసికంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేరా అని మనం రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. ఈ వయస్సులో డిప్రెషన్, యాంగ్జైటీ వల్ల నిద్ర రాకపోవచ్చు. కాబట్టి ప్రతి వ్యక్తి సరిగ్గా నిద్రపోతున్నారా లేదా మనం ఖచ్చితంగా చూడాలి. నిద్ర రావట్లేదంటే చాలామంది నిద్ర మత్తులు మింగేస్తారు నిద్ర కోసం. అది కరెక్ట్ కాదు. మనం కొంచెం ఆళ్ళీగా భోజనం పెట్టిన తర్వాత కాసేపు నడిస్తే, కొంచెం ఫిజికల్గా టైర్డ్ అయితే ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది. అప్పుడప్పుడు నిద్ర పోయేటప్పుడు కొంత పాలు త్రాగితే కూడా, వేడి పాలు త్రాగితే కూడా నిద్ర వస్తుంది. సో నిద్ర అందరికీ ఖచ్చితంగా అవసరం. నంబర్ 1. నంబర్ 2 మెంటల్ హెల్త్, అది చెప్పాము. నంబర్ 3 వచ్చేసి ప్రతిరోజు ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు ఈ రూమ్స్ నేను చూశాను, ప్రతి రూమ్ మనం చూడొచ్చు, గాలి వస్తుంది, సన్లైట్ వస్తుంది. అది చాలా ముఖ్యం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే సన్లైట్, గాలి ఎంతైనా అవసరం. సో తర్వాత వాళ్ళు ఈ కారిడార్లో నడవాలి. ఇక్కడ చక్కటి బాల్కనీ ఉంది, ఇక్కడ నడవాలి, కాసేపు కూర్చోవాలి ప్రతిరోజు. పొద్దున సాయంత్రం. బయట వర్షం కురిస్తే వద్దు, లేకపోతే ఇటువంటి మంచి వాతావరణం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు బయట కూర్చోవాలి, కలిసి మాట్లాడాలి. జీవితంలో వాళ్ళు చాలా విషయాలు చూసి ఉంటారండి, దాని గురించి డిస్కస్ చేయాలి. ఎక్కువ సడన్గా ప్రతిరోజు మాట్లాడతారు, ఈరోజు మాట్లాడటం లేదంటే మానసికంగా ఏదో ఒకటి జరిగింది, మనం అర్థం చేసుకోవాలి. సో వాళ్ళు మాట్లాడుతూ ఉండాలి, నడుస్తూ ఉండాలి, తిరుగుతూ ఉండాలి. అప్పుడు వాళ్ళు యాక్టివ్గా ఉంటారండి. తర్వాత మేడం ఆల్రెడీ చెప్పారండి, అరకు తీసుకెళ్ళాము. సో అటువంటి విజిట్స్ ఎప్పుడైనా జరుగుతాయి. కానీ మనం రెగ్యులర్గా నడకపోతే మన బాడీలో మనకు బోన్స్ ఉంటాయి, అస్థి పంజరం,
పనిచేయదు, తర్వాత ఫ్రాక్చర్ జరుగుతాయి. అందుకే మంచి భోజనం కూడా చాలా అవసరం. భోజనంతో పాటు ఈ ఏజ్లో మంచి నీళ్లు త్రాగడం, కనీసం 2 లీటర్స్ ప్రతిరోజు మంచినీళ్ళు త్రాగాలి. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. భోజనంలో కార్బోహైడ్రేట్ తక్కువ, ప్రోటీన్స్ ఎక్కువ, వైటమిన్స్ ఎక్కువ, మినరల్స్ ఎక్కువ. అది కూడా మంచి భోజనం, మంచి ఫిజికల్ యాక్టివిటీ, మంచి మెంటల్ హెల్త్, మానసిక ఆరోగ్యం, ఇవన్నీ చూస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటే, మన వృద్ధాశ్రమంలో ప్రతి వృద్ధులు హాయిగా ఉంటే ఇది చాలా సక్సెస్ఫుల్ వృద్ధాశ్రమం అని మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు అందరూ మాటికి మందు నిందడం కరెక్ట్ కాదు. మనకు బెస్ట్ మెడిసిన్ వచ్చేసి సన్లైట్, గాలి, ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. అందరూ డిస్కస్ చేయడం, మాట్లాడడం, రెగ్యులర్గా కలవడం, వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడం, మాట్లాడి రావడం, అట్లా చేస్తే యాక్టివ్గా మన దేశంలో ఏం జరుగుతుంది, ఇక్కడ ఒక టీవీ పెడితే ఆ టీవీ కూడా రెగ్యులర్గా చూడడం, మన నగరంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది, దాని గురించి డిస్కస్ చేయడం, అలా చేస్తే బాగుంటుంది. నేను కొన్ని సలహాలు ఇచ్చాను, ఎంతవరకు మీరు ఇంప్లిమెంట్ చేయగలరు చూడండి. కానీ నా డాడీ, నా ఇంట్లో, నా ఇల్లు వచ్చేసి ఒక వృద్ధాశ్రమం. నా ఇంట్లో నా అమ్మ చనిపోయాడండి 1.5 years బ్యాక్. నా డాడీ, నా అత్త, నా మామ, పిన్ని 4 ఉంటారండి. సో కాబట్టి వాళ్ళందరినీ రెగ్యులర్గా నేనే చూడాలి. సో వృద్ధులు ఇంట్లో ఉంటే వాళ్ళు ఆశీస్సులు ఇస్తారు. కాబట్టి ఈ వృద్ధాశ్రమంలో ఉన్న ప్రతి వ్యక్తి ఆశీస్సులు ఇస్తారని మనం గుర్తు పెట్టుకోవాలి, వాళ్ళు హాయిగా ఉంటే. సో ఈ ఆశీస్సులు మనకు ఎంతైనా అవసరం. మనం వాళ్ళే మనకు దేవుళ్ళు ఈ ప్రపంచంలో. వాళ్ళకి సేవ చేస్తే, పూజిస్తే అది దేవుని పూజలాగా మనం భావించవచ్చు. సో ఈ చక్కటి ఆశ్రమం, వృద్ధాశ్రమం స్థాపించిన మేడంకి ప్లస్ దాతలు, ఎంతమంది దాతలు, ఆ దాతలు అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నా. సో దాతలు దానం చేస్తే ఇటువంటి ఆశ్రమం మనం మెయింటైన్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇలాగే దానం చేస్తూ ఉండాలి. వాళ్ళకు అన్ని సదుపాయాలు, అన్ని పరికరాలు అవసరం ఉన్నా ఇలాగే సప్లై చేస్తూ ఉండాలి. మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు, మేడంకి కృతజ్ఞతలు. ఆల్ ద బెస్ట్ ఫర్ మార్చి ప్రేమ వృద్ధాశ్రమం. మమత అందిస్తున్న సామాజిక సేవలను విశాఖ ప్రభుత్వ మానసిక వైద్య ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కెవి రామిరెడ్డి, సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఆఫీస్ సూపరింటెండెంట్ పద్మావతి, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ పృథ్వీరాజ్, కంచరపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ కొనియాడారు. మమతా చారిటబుల్ ట్రస్టుకు తమ వంతుగా సహకరిస్తామని చెప్పారు. అభాగ్యులకు ఆశ్రయం కల్పించి వారిని వారి కుటుంబాలకు చేర్చడమే మమతా చారిటబుల్ ట్రస్ట్ లక్ష్యమని మమత చెప్పారు. ఈ వృద్ధాశ్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఫుట్పాత్ల మీద చాలామంది మానసిక వికలాంగులు కానీ మహిళలు బట్టలు లేకుండా మురికి కాలువల్లో నీరు తాగుతూ చాలా అధ్వానంగా కనిపిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళని ట్రీట్మెంట్ తర్వాత ఆశ్రయం కల్పించడానికంటూ ఎక్కడ ఆశ్రయం కల్పించకపోవడంతో మేము మమతా చారిటబుల్ ట్రస్ట్ నుంచి మేమే ఇక్కడ రెంట్కి బిల్డింగ్ తీసుకొని ఇలాంటి వాళ్ళందరికీ ఆశ్రయం కల్పించి వాళ్ళు రికవర్ అయిన తర్వాత, ట్రీట్మెంట్ తర్వాత రికవర్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకి మేము అప్పగించడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతోనే మేము ఈ ఆశ్రమం అనేది మొదలు పెట్టగలిగాము. అది శాశ్వతంగా ఆశ్రమం కాకుండా ఎవరైతే ఫుట్పాత్ల మీద మానసిక వికలాంగులు ఉన్నారో వాళ్ళకి ఆశ్రయం కల్పించి వాళ్ళు రికవర్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల వద్దకు చేర్చడం అనేది ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం. ఇంకెవరూ లేనట్టయితే ఇంకా ఆశ్రమంలోనే మేము ఆశ్రయం కల్పించడం జరుగుతుంది.